పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. సంచలన ఆరోపణలు చేశారు. పలు ఆరోపణలు చేస్తూ ఎట్టకేలకు వార్తల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు స్తబ్దంగా ఉన్నటువంటి కేటీఆర్ సర్పంచ్ ఎన్నికలు ముగిసిపోయినటువంటి ఈ వేళ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచినటువంటి పలువురు ఎమ్మెల్యేలు ఎట్టకేలకు రేవంత్ రెడ్డి పంచకు చేరడంతో తన అసహనాన్ని మరోసారి వెళ్లగక్కారు. ఓ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వారి పనితీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు కడియం శ్రీహరితో పాటు ఇంకోవైపు పోచారం శ్రీనివాసరెడ్డిని టార్గెట్గా చేసుకుంటూ మిగతా పలువురు ఎమ్మెల్యేలను కూడా టార్గెట్గా చేసుకుంటూ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహంగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సింబల్పై విజయం సాధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు వారి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ చెంతకు చేరారని తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. వారి పనితీరును నిరసిస్తూ ఎట్టకేలకైతే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఈ పరిస్థితులలో కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు మాత్రం కాస్త ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవల తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం పలువురు ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ మరి ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలను నిరసిస్తూ వారి పనితీరు నిరసిస్తూనే ఎటకెలకైతే వారి పనితీరును తప్పుపడుతూ ప్రజలను మోసం చేయడంతో పాటు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను సైతం మోసం చేసినటువంటి ఈ పరిణామ క్రమంలో కేటీఆర్ మాత్రం తీవ్ర స్థాయిలో తమ అసహనాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా ఒకవైపు కడియం శ్రీహరిని టార్గెట్ చేసుకుంటూ పలు కీలక వ్యాఖ్యలు చేయగా మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసుకుంటూ పలు రకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ వేదిక ద్వారా 75 సంవత్సరాలు వచ్చినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి అంత వయసు పడిపోయినప్పటికీ కూడా అటు ఓటర్లను మోసం చేసి అదే సందర్భంలో కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని కూడా మోసం చేసి ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తామందరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరినటువంటి పరిణామ క్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి తీరును మాత్రం తీవ్ర స్థాయిలో తప్పుపట్టినటువంటి కేటీఆర్ మాత్రం తీవ్ర అసహనంకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 70 ఏళ్ల రాజకీయ చరిత్రను సమూలంగా నాశనం చేసుకోవడంతో పాటు బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో ఎట్టకేలకు ఉన్న పేరును కూడా ఖరాబ్ చేసుకున్నామంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఈ క్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీలో గత 10 ఏళ్ల పాటు 5 ఏళ్ళు మంత్రిగా మరో 5 ఏళ్ల పాటుగా స్పీకర్గా కొనసాగినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డికి లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు తామందరినీ అదే రకంగా బీఆర్ఎస్ శ్రేణులను సైతం మోసం చేసి ఏం సాధించావంటూ కూడా ఆయన వక్రీకరణ భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు కడియం శ్రీహరిని టార్గెట్గా చేసుకుంటూ మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డిని టార్గెట్గా చేసుకుంటూ వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మిగతా ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ సింబల్పై గెలుపొందినటువంటి వారంతా కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రేవంత్ రెడ్డి పంచన చేరారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నటువంటి ఈ పరిణామ క్రమంలో అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారాల్సి వచ్చిందంటూ వారంతా అబద్ధపు అసత్యపు ప్రచారాలు నిర్వహించుకుంటూ కేవలం రాజకీయ లబ్ధి కోసము వారి రాజకీయ మనుగడ కోసం మాత్రమే ఇలాంటి ఆకృత్యాలకు పూనుకున్నారు. తమ ఓటర్లను మోసం చేశారు, స్థానిక ప్రజలను కూడా మోసం చేశారు. ఏకంగా ఆశ్రయం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని సైతం మోసం చేసి ఏం సాధించారంటూ కూడా కేటీఆర్ మాత్రం తీవ్ర స్థాయిలో తన అసహనాన్ని మరోసారి వెళ్లగక్కినటువంటి ఈ పరిణామ క్రమంలో రాజకీయ వర్గాల్లో మాత్రం ఒకంత చర్చకైతే వస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి పలువురు ఎమ్మెల్యేల తీరు నిరసిస్తూ వారిపై నిరసన గళాన్ని విప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ చెంతకు చేరారు. రేవంత్ పంచన కూర్చున్నటువంటి ఈ పరిణామ క్రమంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి కేటీఆర్ మాత్రం వారి పనితీరును నిరసిస్తూ ఎట్టకేలకైతే మరోసారి తన అసంతృప్తిని మాత్రం బయటపెట్టినటువంటి ఈ పరిణామ క్రమంలో రాజకీయ వర్గాల్లో మాత్రం పెను ఉత్కంఠగా మారబోతుంది. పెను ఉత్కంఠనైతే రేపుతుంది. చూడాలి మరి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఏ రకంగా తీసుకోబోతున్నారు, ఎలా దాన్ని ఖండించే అవకాశం ఉంది, కేటీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా లేదంటే కేటీఆర్కు మరోసారి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందా లేదా తెలియాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది. మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మీరు చూసే ఉంటారు, స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు. ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం, ఎక్కువ దూరం లేదు, ఇటుకెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ కన్పూర్. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు,
నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట, స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కరు 70 ఏళ్ళకి వస్తే 75 ఏళ్ళకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి ఏం రోగమైనా నాకు అర్థం కాదు. ఈ వయసులో ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి, ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటుంది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి ఎందుకు ఆ బతుకు? నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే? ఎందుకు ఆ బతుకు? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయన ఏ ఆయన చెప్తున్నాడు. నేను చూస్తున్నా, ఆడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్. కమిట్మెంట్ అడు. ఏం కమిట్మెంట్? ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నావా అంటే అతి తెలివి. యా పార్టీలు ఉండాలో ఆ పార్టీలనే ఉన్నట్టు.